లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ఆశించిన ఎంపీ సీట్లు రాకపోవడం కాంగ్రెస్లో చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో తక్కువ మెజార్టీ రావడానికి గల కారణాలపై అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది. పాత, కొత్త నేతలకు మధ్య సమన్వయం లోపం, అభ్యర్థుల ఎంపికలో జాప్యం, కొన్ని స్థానాలకు ఇతర పార్టీల నుంచి నాయకులను చేర్చుకొని టికెట్లు ఇవ్వడం వంటి కారణాల వల్లే పార్టీకి తక్కువ సీట్లు వచ్చాయనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. మహబూబ్ నగర్, ఆదిలాబాద్, మెదక్, సికింద్రాబాద్, నిజామాబాద్ స్థానాలపై కాంగ్రెస్ గట్టి ఆశలే పెట్టుకుంది. ఇందులో కనీసం 2 గ్యారంటీగా వస్తాయనుకున్నా అన్నీ బీజేపీ ఖాతాలోకి వెళ్లిపోయాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో కాంగ్రెస్ ఒక చోట మాత్రమే గెలిచింది. ఇలాంటి చోట తెలంగాణ మానవ హక్కుల ఉద్యమాల్లో చురుగ్గా పనిచేస్తున్న టీచర్ ఆత్రం సుగురును పోటీలో దింపింది. అసెంబ్లీ ఎన్నికల్లో నిర్మల్, ముధోళ్లలో కాంగ్రెస్కు తక్కువ ఓట్లు రావడంతో నిర్మల్ నుంచి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ముధోల్ నుంచి మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని పార్టీలో చేర్చుకుంది. అయితే గత ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులకు కొత్తగా చేరిన వారికి మధ్య సమన్వయం లేకపోవడం వల్లే పార్టీ ఇక్కడ ఓడిపోయినట్లుగా చెబుతున్నారు. మెదక్ లోక్సభ పరిధిలోనూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒకచోట మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. అయితే సార్వత్రిక ఎన్నికల నాటికి గట్టి పోటీ ఇచ్చే స్థాయికి చేరింది. గెలుపు కోసం మెదక్ ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి కొండా సురేఖ గట్టి ప్రయత్నాలు చేశారు. అయితే పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయ లోపం, కొందరు సహకరించకపోవడంతో లక్ష్యాన్ని చేరుకోలేకపోయినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ వచ్చిన మెదక్లో ఈసారి రాకపోగా సంగారెడ్డి, నర్సాపూర్లో మంచి మెజారిటీ రావడం గమనార్హం. మహబూబ్ నగర్ స్థానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అభ్యర్థిని ముందుగా ప్రకటించడంతో పాటు జోరుగా ప్రచారం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభ స్థానం పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్కు ఆధిక్యత వస్తే ఇప్పుడు 4ంట్లో 2వ స్థానం రాగా మిగిలిన చోట్ల మెజారిటీలు వచ్చాయి. ఎమ్మెల్యేలంతా గట్టిగానే పనిచేసినా మిగిలిన వాళ్లు పూర్తి స్థాయిలో మమేకం కాకపోవటం ఓటమికి కారణంగా చెబుతున్నారు. కేంద్రంలో మరోసారి మోడీ వస్తారనే ప్రచారం సైతం బీజేపీ గెలుపుకు కలిసొచ్చిందనే వాదనలున్నాయి. చేవెళ్ల లోక్సభ అభ్యర్థిగా మొదట పట్నం సునీత వైపు మొగ్గు చూపినా రంజిత్ రెడ్డి రావడంతో ఆమెను మల్కాజ్గిరి నుంచి బరిలో నిలిపారు. అయితే రంజిత్ రెడ్డిపై గట్టి నమ్మకం పెట్టుకున్న కాంగ్రెస్ ఆశలు అడియాసలయ్యాయి. ఆయన అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు మనస్ఫూర్తిగా అంగీకరించలేదనే అభిప్రాయాలున్నాయి. ఇక నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని రంగంలోకి దించడంతో జగిత్యాల, కోరుట్లలో ఎక్కువ ఓట్లు వస్తాయని హస్తం పార్టీ భావించింది. అయితే జగిత్యాలలో నామమాత్రపు మెజార్టీ రాగా కోరుట్లలో బీజేపీకి భారీ మెజార్టీ దక్కింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన నిజామాబాద్ రూరల్లో ఇప్పుడు బీజేపీకి భారీ ఆధిక్యత లభించింది. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించి లోక్సభ ఎన్నికల్లో భారీగా ఓట్లు కోల్పోయిన నియోజకవర్గాల్లో కరీంనగర్ ఒకటి. శాసనసభ ఎన్నికలప్పుడు హుస్నాబాద్ టికెట్ ఇవ్వలేకపోవడంతో ఎంపీగా పోటీకి అవకాశం ఇస్తామని మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డికి కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ అభ్యర్థిని చివరి వరకు తేల్చకపోగా నామినేషన్ చివరి రోజున రాజేంద్రరావును అభ్యర్థిగా ప్రకటించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఆయన వైపే మొగ్గు చూపారు. అయితే అసెంబ్లీ ఎన్నికల కంటే 1.65 లక్షల ఓట్లు తక్కువ రావడంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన చొప్పదండి, వేములవాడ, మానుకొండూరులో చాలా తక్కువ ఓట్లు పడ్డంతో కాంగ్రెస్కు షాక్ తప్పలేదు.